కేసు ఓడినవాడు కోర్టు వద్దనే ఏడిస్తే కేసు నెగ్గినవాడు కూడా అప్పుల పాలై ఇంటికొచ్చి ఏడ్చినాడనేది సామెత. ఈ సూత్రం అంతర్రాష్ట్ర జల వివాదాలకు అన్వయమవుతుంది. కృష్ణా బేసిన్లోని రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి 2004లో నియామకమైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమకు సమ్మతం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడితే నోటిఫై కాకుండా స్టే విధించింది. 10 ఏళ్లైనా అది అలాగే ఉంది. ఫలితంగా 1975లో ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు నేటికి అమలులో ఉంది. అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య మహానది జల వివాదము ఏళ్ల తరబడి నానుతోంది. తుదకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వంశధార నదీ జలాల వివాద పరిష్కారానికి నియామకమైన ట్రిబ్యునల్ 2017లో తాత్కాలిక తీర్పు ఇస్తూ వంశధార నదిపై నేరేడి వద్ద ఆంధ్రప్రదేశ్ బ్యారేజీ నిర్మించుకోవచ్చని చెప్పింది. దీనిపై 2019లో ఒడిశా సుప్రీంకోర్టుకెక్కింది. తుదకు ట్రిబ్యునల్ 2021లో తుది తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు విధించిన స్టే ఇంకా కొనసాగుతోంది. వంశధారపై నేరేడి వద్ద బ్యారేజీ నిర్మించి సైడ్ వైర్ కడితే కేవలం 40 కోట్ల రూపాయల వ్యయంతో వంశధార, నాగావళి నదుల అనుసంధానం సులభంగా జరిగిపోతుంది. కావేరీ నదిపై నియామకమైన ట్రిబ్యునల్ తీర్పు కూడా సమస్యను పరిష్కరించలేకపోతే తుదకు సుప్రీంకోర్టు జోక్యంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. అయినా అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఏ నదీ జలాల వివాదమైన ట్రిబ్యునల్స్ కోర్టుల తీర్పు కన్నా సామరస్యంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుంది. ఇదంతా ఎందుకంటే తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం నేడు తారాస్థాయికి చేరింది. 2 రాష్ట్రాలలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాలు రెచ్చగొట్టే ధోరణి పక్కన పెట్టినా 2 రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలకు పొగబెట్టడం ఎక్కువైంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బేసిన్లోని ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించడంపై స్టే కోరుతూ సుప్రీంకోర్టుకెక్కింది. బహుశా నిత్యం భావోద్వేగాలు రెచ్చగొట్టే కేసీఆర్ వైఖరికి కౌంటర్ కావచ్చునేమో. గతంలో ట్రిబ్యునల్ తీర్పుల అంశంలో ఏం జరిగిందో గమనంలోకి తీసుకోకుండా తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాల నేతలు వ్యవహరిస్తున్నారు. మున్ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతోని తెలంగాణ సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. అత్తకిచ్చిన ముంత తలాకిటనే ఉందనే అంశం మరచిన కోడల్లా ఉంది ఈ వ్యవహార శైలి. ట్రిబ్యునల్ తీర్పు అంశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాజెక్టుల అప్పగింతపై తాము తొక్కిన దారినే ఎంచుకోదని గ్యారంటీ ఏమిటి? ఇలా ఒకరికొకరు పోటీ పెంచుకుంటూ పోతే దీనికి పరిష్కారం ఎక్కడా? 2 తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యం కొరవడినందున కలిగే దుష్ఫలితాలకు ఈ సంవత్సరం కృష్ణానదికి వచ్చిన వరద జలాలే నిదర్శనం. ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి 1600 టీఎంసీలు నీళ్లు వస్తే 2 రాష్ట్రాల మధ్య సామరస్యం, సమన్వయం కొరవడినందున ప్రకాశం బ్యారేజీ నుంచి 860 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు నాగార్జున సాగర్లో 30, శ్రీశైలం జలాశయంలో 30 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఈ వేసవిలో జంట నగరాల దాహర్తికి సాగర్ నుంచి పంపింగ్ చేసే సన్నాహాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 150 టీఎంసీలు క్యారీ ఓవర్ కింద నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చేజార్చుకున్నాయి. తాము చెప్పినా, బోర్డు చెప్పినా తెలంగాణ వినిపించుకోకుండా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి కోసం విచ్చలవిడిగా నీళ్లు వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇప్పుడు 2 కేసులు ఒకటిగా విచారణకు వచ్చాయి. వాస్తవం ఇలా కళ్ల ముందు ఉంటే కేసీఆర్కు చెందిన మీడియా రోజు ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి కిందకు నీళ్లు వదిలిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని కథనాలు వండి వార్చింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 250 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం గురించి తమ ప్రసంగాల్లోనే కాకుండా మీడియాలోనూ విమర్శలు చేస్తున్నారు. కానీ 860 టీఎంసీల నీళ్లు ఎందుకు సముద్రం పాలయ్యాయో ఆలోచించటం లేదు. ఘోరమైన ఓటమి నుంచి తట్టుకొని నిలబడేందుకు ఇప్పుడు కూడా భావోద్వేగాల అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగించడమే విషాదం. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది. సకాలంలో జాగ్రత్త పడకపోతే వేసవి కాలంలో తాగునీటికి తంటాలు తప్పవని 2 రాష్ట్రాలు గుర్తించాలి. కేసీఆర్ ట్రాప్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడితే దీర్ఘకాలికంగా కూడా 2 రాష్ట్రాల జల వివాదాలు సామరస్యంగా పరిష్కారం కావు. గమనార్హమైన అంశం ఏమిటంటే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యం కుదర్నీయకుండా నిరాధారమైన ఆరోపణలతో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వీరికి దొరికాయి.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్యావరణ అనుమతులు నిరాకరించడంపై వైసీపీ నేతలు నానా యాగి చేస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. గతంలోనే ఇందుకు చెందిన రికార్డులు సమర్పించి ఉండాలి. 2019లో జగన్ సూచనల మేరకు కర్నూలు చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విస్తరణగా ఉంది. అప్పట్నుంచి ఈ పథకం అమలు జరిగి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కావు. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనకారిగా ఉండేది. తెలంగాణలో 2013లో జూరాల నుంచి 70 టీఎంసీలు తరలింపునకు కిరణ్ కుమార్ రెడ్డి జీవో ఇస్తే దాన్ని 180 కిలోమీటర్ల కింద శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలు తరలించే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టి ఇది పాత ప్రాజెక్టుగా ఆమోద ముద్రకు యత్నించారు. ఆ మాత్రం జగన్కి తట్టనందున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణగా చేపట్టి కొత్త ప్రాజెక్టుగా తయారు చేశారు. తుదకు ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టే ముందు కేంద్ర జల సంఘానికి సమగ్రమైన డీపీఆర్ పంపలేదు. పైగా పంపిన డీపీఆర్ కూడా తిరిగి వచ్చింది. కేసీఆర్తో ఒకవైపు స్నేహం చేసిన జగన్ ఆయన ట్రిక్కులు ఆకలింపు చేసుకోలేకపోయారు. మరోవైపు తెలంగాణకు అనుకూలంగా ట్రిబ్యునల్ నియామకానికి అనుమతి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు మాత్రం తీరని అపకారం చేశారు. అదంతా మరచి ఇప్పుడు వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు ఏమైంది? అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు దిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్లకు కేంద్రం జలసంఘం కొర్రీలు వేసింది. ఇటు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేకుండా పోయాయి. ప్రతి అంశానికి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఆగమంటుంది. ట్రిబ్యునల్ తీర్పు ఏ విధంగా ఉంటుందో పక్కన పెడితే బేసిన్లోని ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింతపై తెలంగాణ స్టే కోరినట్లే ఆంధ్రప్రదేశ్ కూడా కోర్టుకెడితే దీనికి అంతం ఎక్కడా? వాస్తవం చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు జటిలమవుతున్నాయి. దీనికి తోడు భావోద్వేగాలు జత కలవడంతో పీఠమూడి రోజురోజుకు బిగుసుకుంటోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగడం 2 రాష్ట్రాల అభివృద్ధికి క్షేమం కాదు. పైగా ఈ వివాదాలతో గొంతెండిపోతున్న అటు దక్షిణ తెలంగాణ, ఇటు రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ ఏడాది వరద వెల్లువెత్తిన ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పుడు తాగునీటికి కూడా కటకటలాడవలసి వస్తోంది. 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన వారి కుట్రలను ప్రభుత్వాలు ప్రజల ముందు బహిర్గతం చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి చెబుతూ తొలుత జూరాల నుంచి ఎత్తిపోతలు పెట్టిన పథకాన్ని శ్రీశైలం జలాశయానికి మార్చి వివాదాస్పదం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని సరైన కోణంలో ఎదురుదాడి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ముచ్చుమరి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణగా మార్పు చేసి వివాదాస్పదం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పే నేత కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు.